మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు దేశాన్ని వణికిస్తున్నటువంటి జాడ్యం. చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఉన్నత ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ సైబర్ క్రైమ్స్కి బాధితులు అవుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా నాకు ఒక సైబర్ క్రైమ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నా. అయితే సైబర్ క్రైమ్స్ వలన మన దేశంలో దాదాపుగా సంవత్సరానికి 22,000 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టుగా చెప్తున్నారు. అలానే ఇందులో 76% కేసెస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో వసూలు చేస్తున్నాయి. ఆ తర్వాత మేజర్ షేర్లో డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్నటువంటి రాద్ధాంతాలు. వాటితో పాటు ఇంపర్సానిఫికేషన్, అంటే కొంతమంది వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళకి సంబంధించినటువంటి డేటాని చౌర్యం చేయడం ద్వారా లేదా హ్యాక్ చేయడం ద్వారా జరుగుతున్నటువంటి దోపిడీలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. సో అలాంటి ఎక్స్పీరియన్సే ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఎందుకంటే నాకు అయినటువంటి ఎక్స్పీరియన్స్ నలుగురికి చెప్తే ఉపయోగం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఆ ఫోన్ కాల్ సారాంశం ఏంటంటే, మీ బ్యాంక్ కార్డ్స్ అప్డేట్ అవుతున్నాయి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కొరియర్లో పంపించాం, మీ అడ్రస్ ట్రేస్ కావడం లేదు, డెలివరీ బాయ్ కాల్ చేస్తే మీకు రీచ్ అవ్వడం లేదు, కాబట్టి మేము ఒక నంబర్ పంపిస్తాం, మీరు కాల్ చేయండి అని. జనరల్గా ఏంటంటే ఇలాంటి కొరియర్ సర్వీసెస్కి ఈ మధ్య కాలంలో కొన్ని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఫస్ట్ ఒక సిఆర్ఎం నంబర్ ఇస్తారు, దానికి కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ పిన్ నెంబర్, వాళ్ళ సెలెక్టెడ్ పిన్ నెంబర్ ఉంటే డైరెక్ట్గా డెలివరీ బాయ్కి కాల్ వెళ్తుంది అని చెప్పని ఇది ఒక అలవాటు చేశారు. దాన్నే ఇప్పుడు ఫ్రాడ్స్టర్స్ అందరూ కూడా ఉపయోగిస్తున్నారు. అలాంటి మెసేజే నాకు వచ్చింది. 2 సార్లు ఫోన్ చేశారు, నేను పట్టించుకోవాలా. 3వసారి ఫోన్ చేసి డెలివరీకి వచ్చినటువంటి మీ కార్డు, అంటే క్రెడిట్ కార్డు కావచ్చు, డెబిట్ కార్డు కావచ్చు, అది డెలివరీ అవ్వకుండా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందని హెచ్చరిక చేసిన నేపథ్యంలో ఒక్కసారి నేను కాల్ చేశాను. నేను చేసినటువంటి మిస్టేక్ ఒకే ఒకటి కాల్. వాళ్ళు పంపినటువంటి మెసేజ్ ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తా. ఇది ఈ నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చినటువంటి నెంబర్ చూస్తే కనుక ఇది ఇండియన్ నెంబరే, ఇండియా నుంచి వచ్చిందే, అందుకనే నార్మల్ నెంబర్లానే ఉంది కాబట్టి లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. తర్వాత అందులో డెలివరీ బాయ్ ఏరియా కోడ్ ఇది పెట్టారు, *21, దెన్ మొబైల్ నంబర్ డయల్ అని చెప్పని పెట్టి ఇలా ఈ ఫార్మేట్ ఇచ్చారు. సో ఈ నంబర్కి కాల్ చేయండి అని. నార్మల్గా ఇది చూసినప్పుడు మనం ఓన్లీ ఈ నెంబర్కి కాల్ చేస్తాం, బట్ ఈ నెంబర్కి కాల్ చేస్తే కనెక్ట్ కాలేదు, వదిలేసిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు ఫోన్లు వచ్చినాయి, మీరు ఈ కోడ్తో సహా కాల్ చేస్తేనే డైరెక్ట్గా డెలివరీ బాయ్కి కనెక్ట్ అవుతుంది అని చెప్పాను. జస్ట్ కాల్ చేశాను, కాల్ కనెక్ట్ కాలేదు. సరే, కాల్ కనెక్ట్ కాలేదు కాబట్టి నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను, పక్కన పెట్టేసాను దాన్ని. అయితే జరిగింది ఏంటంటే, ఈ *21 కోడ్ వలన కాల్ ఫార్వర్డింగ్ ఆప్షను నా మొబైల్లో యాక్టివేట్ అయింది. దానివలన వాళ్ళు ఏదైతే నంబర్ ఇచ్చారో ఆ నంబర్కి కాల్ ఫార్వర్డింగ్ అనేది యాక్టివేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. అంటే నా ఫోన్ నుంచి నా ఫోన్కి వచ్చేటువంటి కాల్స్, ఎస్ఎంఎస్లు, ముఖ్యంగా వాళ్ళు ట్రేస్ చేయడానికి కావాల్సినటువంటి ఇతర యాప్స్, వీటన్నిటిని టార్గెట్ చేశారు. అయితే అదృష్టవశాత్తు నాకు, దురదృష్టవశాత్తు వాళ్ళకి, వాళ్ళు చేసిన ప్రయత్నాలు నేను చాలా చోట్ల కార్డ్స్ ఏవి కూడా సేవ్ చేయలేదు కాబట్టి వాడికి కార్డ్స్ డేటా లేదా బ్యాంక్ డీటెయిల్స్ డేటా దొరకలేదు. అందుకని వెంటనే ఏం చేశారంటే వాట్సాప్ని హ్యాక్ చేశారు. ఎందుకంటే నా ఫోన్ నంబర్ వలన నా కాల్స్, ఎస్ఎంఎస్లు అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళినాయి కాబట్టి వెబ్ లాగిన్ ద్వారా వాట్సాప్ని యాక్టివేట్ చేస్తే వచ్చేటువంటి కోడ్ ద్వారా దాన్ని లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి మాట. సో దీన్ని చేయడం వలన చాలామందికి మెసేజ్లు వెళ్ళినాయి. దీనివలన అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఈ ఫ్రాడ్ దానిలో నేను ఇరుక్కోవడం వలన నాకు తెలిసినటువంటి నా మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు చాలామంది ఇబ్బంది పడ్డారు. అందరికీ కూడా రకరకాల మెసేజెస్ వెళ్ళినాయి. ఆ మెసేజెస్ సారాంశం ఏంటంటే, ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క తరహా. ఇది జరిగి కూడా 3-4 డేస్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది డేట్ రాంగ్ చూపిస్తుంది, బట్ ఇక్కడ ఎస్టర్డే అని ఉంది కాబట్టి ఇది ఎప్పటిదో పాత డేట్ చూపించింది. ఇక్కడ విల్ యూ హ్యావ్ 35K will return in just 2 hours. My UPI is not working properly. It is very urgent now. ఈ మెసేజ్ చాలామందికి ఇది ఒక్కొక్క నంబరు ఒక్కొక్క ఫిగర్, అంటే ఇక్కడ చూడండి, ఇందులో 55K వేయమని చెప్పని వెళ్ళింది. సో ఈ నంబర్కి వెళ్ళిన 55K అని చెప్పని వెళ్ళడం, అలానే ఇంకొక నంబర్కి చూస్తే కనుక ఇక్కడ కూడా 55K, ఇలా చాలామందికి వెళ్ళింది అనమాట. ఇది మొత్తం అదృష్టవశాత్తు ఒక 15-20 మినిట్స్లోనే నాకు ఉన్నటువంటి సన్నిహిత మిత్రులు కొంతమంది కాల్ చేయడము, అయితే నాకు కాల్స్ రాకపోయేసరికి నా పక్కనే ఉన్నటువంటి వేరే ఫ్రెండ్స్కి ఫోన్స్ రావడంతో వెంటనే అలర్ట్ అయ్యేటువంటి అవకాశం వచ్చింది. ఇమీడియట్గా సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయడం,
నాకు తెలిసినటువంటి మరొక సైబర్ ఎక్స్పర్ట్ మిత్రుడు సహకారం వలన ముందు కాల్స్ని బ్రేక్ చేయగలిగాం. అంటే నా కాల్స్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి దాన్ని డీకోడ్ చేసి కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ని డీయాక్టివేట్ చేయగలిగాం. దాని వలన కొంతవరకు సేవ్ అయింది. ఆ తర్వాత ఒకసారి దానికి సంబంధించి కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే మీరైనా ఏం చేయాలి, దీనికి సంబంధించి ఎసెన్షియల్ కాల్ ఫార్వర్డింగ్ కోడ్స్, ఇది జిఎస్ఎం ఫోన్స్ ఉపయోగించేటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. యాక్టివేట్ ఆల్వేస్ ఫార్వర్డ్ *21 ఫోన్ నంబర్. ఇది ఏది వచ్చినా కానీ ఈ హ్యాష్తో వచ్చిందంటే కనుక ఏ ఫోన్ నెంబర్కి మీరు యాక్టివేట్ చేసుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇస్తే కనుక వెళ్ళిపోతుంది. సో ఎవరు మీకు ఈ ఫార్మేట్లో మెసేజ్ పంపించినా కానీ ఇది కాల్ ట్రై చేస్తే కనుక మీ ఫోన్ కాల్ వాళ్ళకి ఫార్వర్డ్ అయిపోయేటువంటి ఫోన్ కాల్ SMS రెండు కూడా వాళ్ళకి ఫార్వర్డ్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అలానే వెన్ బిజీ అన్నప్పుడు ఈ కోడ్ ఇవన్నీ కూడా ఆఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో ఇచ్చేవి అనమాట. సో ఇలా జరిగిన క్షణంలో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే డిజేబుల్ ఆల్ ఫార్వర్డింగ్ ఆప్షన్స్ అనమాట. ఇది మనం చేస్తే అంటే ##002# ఇది కొడితే డీయాక్టివేట్ అవుతుంది. సో ఆ విధంగా కాల్ ఫార్వర్డింగ్ డీయాక్టివేట్ కావడం వలన నా ఫోన్ వాళ్ళ కంట్రోల్లో నుంచి 50% నా కంట్రోల్లోకి వచ్చింది. కానీ నా వాట్సాప్ మాత్రం 100% వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. తర్వాత సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ ఫోన్లో మాల్వేర్ వెరిఫికేషను, ఏపీకే ఫైల్స్ వెరిఫికేషను ఇవన్నీ చేయడానికి ఒక 2-3 గంటలు టైం పట్టింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత వాట్సాప్కి వీటితో పాటు ప్యారలల్గా చేసిన మరొక పని ఏంటంటే వాట్సాప్లో మీకు ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు వెంటనే మీరు చేయాల్సినటువంటి పని వాట్సాప్ రిపోర్టింగ్. అంటే వాట్సాప్లో రిపోర్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ వాట్సాప్ ఏ మెసేజ్ వచ్చినా కానీ మీకు వచ్చినటువంటి మెసేజెస్ని ఒక్కసారి మీరు టచ్ చేసి చూస్తే కనుక ఆ మెసేజెస్ని ఒక్కసారి దాన్ని రిపోర్ట్ కొట్టడానికి ఒక ఆప్షన్ వస్తుందన్నమాట ఏ మెసేజ్కైనా కానీ. సో ఒక్కసారి మీరు పర్సనల్ మొబైల్లో మీరు యాక్టివేట్ చేసుకుని చూస్తే దానిలో రిపోర్ట్ అనేటువంటి ఆప్షన్ ఈ కార్నర్లో 3 పాయింట్స్ వస్తాయి కదా, అక్కడ వస్తుంది. సో అలా వచ్చినటువంటి చాలామందికి మెసేజెస్ మళ్ళీ పంపించా. అతను చేసినటువంటి చీట్ ఏంటంటే నా వాట్సాప్ కంట్రోల్లోకి వెళ్ళిన వెంటనే నా ఫోన్ నెంబర్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక 250-300 ఫోన్ నెంబర్స్ని ఒక్కొక్క బ్రాడ్కాస్ట్ లిస్ట్గా చేసుకుని ప్రతి ఒక్కరికి ఈ డిఫరెంట్ మెసేజ్ పంపించారు. అంటే దాదాపు ఒక 1000 మందికి ఈ ఫోన్ మెసేజెస్ వెళ్ళి నాకు డబ్బులు కావాలి అర్జెంటుగా యూపీఐలో వేయండి అనేటువంటి. సో మీకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఇట్లా వచ్చిన సందర్భంలో ఆ మెసేజ్ని రిపోర్ట్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా అది మీకు రిపోర్ట్లోకి వెళ్ళిపోతుంది. సో అలా రిపోర్ట్లోకి వెళ్ళిపోయినటువంటి నంబర్ కనుక ఎక్కువ ఉంటే మీ నంబర్కి సంబంధించినటువంటి ఒక 20-30 మంది రిపోర్ట్స్ కొడితే ఇమీడియట్గా మీ వాట్సాప్ కూడా డిజేబుల్ అయిపోతుంది. అంటే అవతల వాళ్ళు వాట్సాప్ వాడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే 48 గంటల పాటు వాట్సాప్ కంప్లీట్ లాక్లో ఉంటుంది. ఆ విధంగా నా ఫోన్ లాక్లో ఉంది గత 2 రోజులుగా. ఫైనల్గా 48 అవర్స్ వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ నా మొబైల్, నా ఫోన్ నెంబరు, వాట్సాప్ కోడ్తో ఎప్పుడైనా 2 స్టెప్ వెరిఫికేషన్ వాట్సాప్కి పెట్టుకోవడం బెటర్ అనేది సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ చేసినటువంటి సూచన. సో ఇవన్నీ డీలింగ్ అవ్వడము కొంతమంది మిత్రులు ట్రై చేశారు. ఎందుకంటే వీళ్ళు పంపినటువంటి మెసేజ్ ప్రకారం డబ్బులు వేయండి అంటే కొంతమంది ట్రై చేశారు. కానీ యూపీఐ నా నంబర్ అనుకొని యూపీఐ చేశారు. దానికి కనెక్ట్ అయ్యి లేదు కాబట్టి అవ్వలేదు, యూపీఐ పేమెంట్స్ అవ్వలేదు. కొంతమందికి రిటర్న్ వచ్చేసింది అనమాట. సో మొత్తం మీద ప్రాబ్లం సివియారిటీని మాత్రం తగ్గించగలిగాము. ఎప్పుడైనా కానీ ఇలాంటి పిచ్చి మెసేజెస్ వచ్చినప్పుడు, అంటే ఇది పిచ్చి మెసేజ్ అని మనకి ఇప్పుడు అర్థమైంది, వచ్చిన క్షణంలో అర్థం కాదు. కానీ ఈ కోడింగ్ ఈ ఫార్మేట్లో 21*21* పెట్టి ఈ ఫోన్ నెంబర్ ఇచ్చి హ్యాష్ అనేటువంటి ఫార్మేట్లోకి వస్తే మిమ్మల్ని ఫిషింగ్ చేయడానికి, మిమ్మల్ని ట్రాక్ చేయడానికి, మీ ఫోన్ కంట్రోల్స్ తీసుకోవడానికి ఎవడో ఎక్కడి నుంచో ప్రయత్నిస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. దేశంలో అత్యధికంగా ఆన్లైన్ మోసాలు లేదా సైబర్ క్రైమ్ జరుగుతోంది. ఫస్ట్ ప్రయారిటీ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో జరుగుతున్నటువంటి ధోకాలు. రెండో ప్రయారిటీ మీలోని భయాన్ని అడ్వాంటేజ్ చేసుకుని డిజిటల్ అరెస్ట్ పేరుతో అయోమయం సృష్టించేటువంటి పనులు. మూడోది మీ పర్సనల్ డేటాని మీ ఫోన్ నెంబర్ ద్వారా ట్రాక్ చేయడం ద్వారా వాళ్ళు ఫోన్ని తమ కంట్రోల్లోకి తీసుకుని ఇలా మీ సోర్సెస్ నుంచి ఒకవేళ నా బ్యాంక్ అకౌంట్లు కానీ లేదా నా క్రెడిట్ కార్డులు కానీ ఫోన్లో సేవ్ అయి ఉంటే ఆ డేటాని యాక్సెస్ చేసే అవకాశం దొరికితే కనుక దాని నుంచి ఫస్ట్ ఫ్రాడ్ జరిగేది. అంటే దాని నుంచి దోపిడీ ఫస్ట్ జరిగేది, తర్వాత వాట్సాప్ ద్వారా జరిగేది. నా దానిలో అటువంటివి సేవ్ చేసి ఏమీ లేవు కాబట్టి వాట్సాప్ ద్వారా చందాలను దండుకోవడానికి ప్రయత్నం జరిగింది. బట్ చాలామందికి దీనిపైన కొంత అవగాహన ఉంది కాబట్టి ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా నాకు కాల్ చేశారు. చాలామంది కాల్ చేశారు. బట్ నాకు కాల్ చేసినవి ఏవి కూడా నాకు కాల్స్ రాలా, ఎందుకంటే కాల్ డైవర్షన్లో అతనికే వెళ్తున్నాయి కాబట్టి. సో ఈ సివియారిటీ అర్థమైన తర్వాత నేను నిమిషాల్లోనే తేరుకోవడం వలన
ఈ సైబర్ క్రైమ్ని అడ్డుకోగలిగాం. ఎవరైనా కానీ ఎలాంటి వరకైనా కానీ డెలివరీ పేరుతో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన మోసం, ఇప్పటివరకు డిజిటల్ అరెస్టుల మీద జరిగినాయి, ఇంకా ఏపీకే ఫైల్స్ మీద జరిగినాయి, అలానే కొన్ని లింక్స్ ఇచ్చి ఓపెన్ చేసేటువంటి ఫ్రాడ్స్ జరిగినాయి. ఇప్పుడు కొత్తగా అందులో సృష్టించినటువంటి ట్రెండ్ ఏంటంటే మీ అడ్రస్ ట్రేస్ కావడం లేదు, మీకు ఒక పార్సిల్ డెలివరీకి వచ్చింది, ఆ డెలివరీకి బాయ్కి ఈ నెంబర్ ఉంది, అతను కాల్ చేస్తుంటే మీకు కనెక్ట్ కావడం లేదు, కాబట్టి మీరు ట్రై చేయండి అని చెప్పని ఇలాంటి ట్రాప్స్ చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త.